నమస్కారం ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం। నా పేరు ఉషా। ముందుగా ముఖ్యాంశాలు। నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజుకి పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేశామని తెలిపిన విశాఖలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి। కాపులను గుర్తించి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన అంబటి రాంబాబు। గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేసిన మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి। గురువారాజుపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పర్యవేక్షించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముత్తంశెట్టి విశ్వనాథ్। విశాఖలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజుకి పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేశామని తెలిపారు। వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు। సోషల్ మీడియాలో అభ్యంతర వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని, చట్టం తన పని తాను చేసుకుని పోతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు। పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా అది ఎంతటి పెద్దవారైనా కూడా చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని గమనించాలి। రఘురామకృష్ణంరాజు గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది। ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, ప్రెస్ స్టేట్మెంట్స్ లేకుంటే ప్రెస్లో మాట్లాడినవి, బయట మాట్లాడినవి, వీటన్నిటి గురించి షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరడం జరిగింది। ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అన్నటువంటిది నిర్ణయించడం జరుగుతుంది। రఘురామకృష్ణంరాజు గారికి మిగతా ఎంపీలకు అందరికన్నా కూడా ఎక్కువ గౌరవం ఇవ్వడం జరిగింది। ఆయన మా గౌరవ పార్టీ ఎంపీ। ఆ ఎంపీ పదవి కానీ ఆయనకి సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ పదవి గాని ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని కాపులను గుర్తించి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు। సుమారుగా 4769.46 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా చెప్పదలుచుకున్నాను। చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో దీనిలో సగం కూడా ఖర్చు చేయలేదు। ఒక్క సంవత్సర కాలంలోనే 4769.46 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కాపుల సంక్షేమం కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనవి చేస్తున్నా। సుమారుగా 22,89,319 మందికి లబ్ధిదారులుగా కాపులకు సహాయం చేసినటువంటి ప్రభుత్వం ఒక 13 మాసాల్లోనే రాబోయే కాలంలో మరింతగా కాపుల సంక్షేమం కోసం పనిచేయాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం కాదని మనవి చేస్తున్నాను। చేతల ద్వారా కాపులను అభివృద్ధి పరిచేందుకు కాపులకు చేదోడు వాదోడుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మున్సిపల్ మహిళా కమిషనర్ను తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అసభ్య పదజాలంతో దూషించడంతో ఆయనపై కేసు నమోదు అయినట్లు తెలిపారు। అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, మహిళలందరూ ఎదురు చూస్తున్న క్రమంలో హైకోర్టు ఉత్తర్వులు తెచ్చుకొని దర్జాగా బయట తిరుగుతున్నారని తెలిపారు। ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే మహిళలకు రక్షణ కరువైపోతుందని అన్నారు। మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు ఒక మున్సిపల్ మహిళా కమిషనర్ని, ఒక మహిళా అధికారిని చాలా అసభ్యంగా దూషించినటువంటి కేసులు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల మంది మహిళా ఉద్యోగుల్ని చాలా తీవ్రంగా ఆవేదనకు గురి చేసినటువంటి సంఘటన।
అందరూ కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి, నిర్భయ చట్టం సెక్షన్స్ కింద కూడా ఈ కేసును నమోదు చేశారు, ఖచ్చితంగా అరెస్టు చేసి దీనిపైన శిక్షిస్తారు అనేటటువంటిది అందరూ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆయన హైకోర్టుకు వెళ్ళి అరెస్టు కాకుండా ఉత్తర్వులు తెచ్చుకోవటం అనేటటువంటిది అందరినీ కూడా చాలా ఆశ్చర్యపోయేటట్లు, విస్మయం చెందేటట్లు చేసింది. అంటే సాధారణంగా నిర్భయ లాంటి తీవ్రమైనటువంటి సెక్షన్లు పెట్టినప్పుడు, లేదా ఒక మహిళల్ని పట్టుకుని ఇంత ఒక అధికారిని, ఒక మహిళా మున్సిపల్ కమిషనర్ని పట్టుకుని అవసరమైతే బట్టలు ఉడదీస్తాము అనేటటువంటి పద్ధతిలో మాట్లాడినటువంటి ఒక నాయకుడి మీద చర్యలు ఉండవా అనేటటువంటిది ఈరోజు రాష్ట్రంలో మహిళా లోకం మమ్మల్ని ప్రశ్నిస్తోంది. మహిళా కమిషన్ ఈ ప్రశ్నని ఎదుర్కొంటోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఉన్నత విద్యా విధానాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించి ఉన్నత విద్య చదువుతున్నటువంటి విద్యార్థులు, అంటే యూజీ కోర్సులు కానివ్వండి, పీజీ కోర్సులు కానివ్వండి, బీఏ, బీఎస్సీ, బీకామ్, మరి అట్లాగే వృత్తి విద్యా కోర్సులు, మరి బీటెక్, బీఫార్మా, అట్లాగే పీజీ కోర్సులు, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, వీటికి సంబంధించి రాబోయే విద్యా సంవత్సరం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మరి దాన్ని ప్రారంభించాలి, మరి గడిచిన విద్యా సంవత్సరంలో మరి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని చోట్ల సిలబస్ మరి ఒక 10 నుంచి 15% పూర్తి కాలేదని, ఈ యొక్క కోవిడ్-19 లాక్డౌన్ ప్రకటించక ముందు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమీక్ష చేసుకుంటూ ఏ విధంగా ఇక పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పరీక్షలు ప్రధానంగా ఈ యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి పరీక్షల నిర్వహణ, మరి అట్లాగే రాబోయే విద్యా సంవత్సరం క్యాలెండర్, అకాడమిక్ క్యాలెండర్ గురించి మరి ఈ యొక్క గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ సబ్స్టేషన్ను మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ కేవలం 3 నుంచి 4 నెలల కాలంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ నిర్మించనున్నట్లు తెలిపారు. కోట్ల కాస్ట్ అవుతుంది. ప్లస్ అట్లాగే ఇక్కడ ఈడున్న రైతులు కానీ, మన ఇప్పుడు సీఎం గారు చేసే ప్రోగ్రాము 9 అవర్స్ ఇచ్చే రైతులకు ఇచ్చే ఫ్రీ సప్లై, ఇవంతా దాని ప్రోగ్రాంలో భాగంగా మనము ఇక్కడ కొత్తగా సబ్స్టేషన్ కట్టుకున్నాము. దీనివల్ల ఇక్కడ బాగా డెవలప్ అయిపోయి వీళ్ళందరికీ వోల్టేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ లేకుండా రెస్ట్ ఉండేటట్టుగా మేము అరేంజ్ చేయడం అనేది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు సబ్స్టేషన్ ఇనాగ్రేషన్ చేసాము. వీలైన తొందరలో మేము కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. రాజధాని ప్రాంతంలో రైతులు తిరిగి పంటలు పండించాలి, రైతు బాగుండాలి, రైతు కూలీ బాగుండాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున నిడమర్రు గ్రామంలో, మంగళగిరి రూరల్ మండలం నిడమర్రు గ్రామంలో సీఎండీ గారి చేతుల్లో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన అనంతరం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులను గత ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. 5 సంవత్సరాల్లో పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో కాపులకు 18 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలోనే 4770 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని స్పష్టం చేశారు. కాపులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఒక్కసారి మనందరం కూడా మన గుండెల మీద చేతులు వేసుకుని పాలనలో తేడాను ఒక్కసారి గమనించమని చెప్పి మాత్రం సవినయంగా మీ బిడ్డలా కోరుకుంటున్నాను. గతంలో మాట చెప్పింది ఏమిటి, గత ప్రభుత్వం చేసింది ఏమిటి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో సాలీన ప్రతి సంవత్సరం ఏడాదికి 1000 రూపాయలు చొప్పున 5,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పిన ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చింది ఎంత అని చూస్తే మొత్తం కలిపి ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా మొత్తం కలిపినా కూడా ఆ 5 సంవత్సరాలకు కలిపి ఇచ్చింది ఎంత అంటే కేవలం 1800 కోట్ల రూపాయలు, 1874 కోట్ల రూపాయలు మాత్రమే కనిపిస్తుంది. అంటే సాలీనా ఎంత అని చెప్పి చూస్తే ఏడాదికి సగటున 400 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితులు గత 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసాం. అదే ఈ సంవత్సరం
దేవుడి దయతో మీ అందరి చల్లని దేవునితో వచ్చిన మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు సామాజిక వర్గానికి చెందిన అక్కా చెల్లెమ్మలకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా మిగిలుంటే ఎవరు కంగారు పడవద్దని అన్నారు. వచ్చే నెల వరకు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కొనసాగుతుందని, మీ గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎవరికైనా పొరపాటున అందకపోయిందంటే, ఒకవేళ అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఏ అక్క చెల్లెమ్మకైనా కూడా ఎక్కడైనా కూడా ఉంటే దయచేసి ఎవరు కూడా కంగారు పడాల్సిన పనే లేదు. ఎవరైనా కూడా మన ప్రభుత్వం ఎలా ఎగరగొట్టాలి అని చెప్పి ఎప్పుడూ చూడదు. మన ప్రభుత్వం అర్హత ఉంటే ఎలా ఇవ్వాలి అని చెప్పి ఎక్కువగా ఆరాటపడే ప్రభుత్వం మనది. కాబట్టి సచివాలయాల్లో, గ్రామ సచివాలయాలలో ఇప్పటికే పూర్తిగా లిస్టు డిస్ప్లే చేస్తున్నారు. ఎవరెవరికి వచ్చింది అని చెప్పి కూడా లిస్టు కూడా డిస్ప్లే అయి ఉంది ప్రతి గ్రామ సెక్రటేరియట్లోనూ. ఆ పక్కనే అర్హతలు ఏమిటి అని చెప్పి కూడా డిస్ప్లే అయి ఉంది, అక్కడే గ్రామ సెక్రటేరియట్లోనే కనిపిస్తుంది. ఒకవేళ పొరపాటున మీ పేరు ఏదైనా ఆ లిస్టులో కనుక కనపడకపోతే ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. వెంటనే వెళ్ళి ఆ గ్రామ సెక్రటేరియట్లో అర్హతలు చూడండి. చూసిన తర్వాత వెంటనే అప్లికేషన్ మీరు పెట్టుకోండి. ఇదే కార్యక్రమం ఇదే తేదీన రేపు నెల వరకు కూడా కొనసాగిస్తాం. రేపు నెల ఇదే తేదీన మళ్ళీ కూడా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల కాలంలో 3,98,00,000 మందికి 43,000 పైచిలుకు కోట్ల రూపాయల విలువ వివిధ పథకాల ద్వారా వారి అకౌంట్లలో నేరుగా జమ చేసినట్లు తెలిపారు. ఎటువంటి వివక్ష లేకుండా, ఎక్కడా లంచాలు లేకుండా పారదర్శకంగా 13 నెలల పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు పెద్దపీట వేసినట్లు తెలిపారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఈ 13 నెలల కాలంలో గర్వంగా కూడా తలెత్తుకుని చెప్పగలిగే కార్యక్రమాలలో అక్షరాల ఈ 13 నెలల కాలంలో ఆల్మోస్ట్ 3,98,00,000 మందికి దాదాపు 43,000 చిల్లర కోట్లు ఎటువంటి లంచాలకు తావు లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా, వాళ్ళ పాత అప్పులకు జమ కాకుండా నేరుగా వాళ్ళకి లాభం జరిగే విధంగా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే డబ్బులు ఇవ్వగలిగే గొప్ప మార్పుతో ఈ సంవత్సర కాలం, ఈ 13 నెలల కాలం పరిపాలన సాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 108 అంబులెన్స్ వాహనాల నిర్వహణలో 307 కోట్ల రూపాయల అవినీతి కుంభకోణంలో చోటు చేసుకుందని, వారికి సంబంధించిన ఆధారాలతో మీడియా సాక్షిగా బయటపెట్టాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పట్టాభి స్పష్టం చేశారు. నేను అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం ఇవ్వని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మౌనంగా ఉండిపోయారని, మౌనం అంగీకారంగా ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. గత ఆదివారం రోజున 108 అంబులెన్స్కి సంబంధించి నేను అనేక వాస్తవాల్ని బయటపెట్టి 307 కోట్ల రూపాయల కుంభకోణానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడిందో నేను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడం జరిగింది. అంటే ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి అనేక జీవోలు కానివ్వండి, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ రోజున నేను ప్రజల ముందు ఉంచి ఏ విధంగా అత్యంత నీచంగా పేదవాడి ప్రాణాలు కాపాడేటటువంటి 108 అంబులెన్స్ సర్వీసుల్లో కూడా 307 కోట్ల రూపాయల కుంభకోణానికి ఏ విధంగా పాల్పడిందో నేను ప్రూవ్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత చాలా ఆశ్చర్యకరంగా దాదాపు 72 గంటల పాటు ఎక్కడా కూడా ఎటువంటి స్పందన లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైపు నుంచి. సంబంధిత శాఖ మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు ఆళ్ల నాని గారు కానివ్వండి, ఈ కుంభకోణానికి బాధ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి గారు ప్రతిరోజు 10-15 ట్వీట్లు పెట్టి ఒక ట్విట్టర్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నటువంటి విజయసాయి రెడ్డి గారు మరి కనీసం ఒక్క ట్వీట్ కూడా పెట్టలేకపోయారు సమాధానం చెప్తూ. మరి ఇంత పెద్ద కుంభకోణానికి కావాలని తన వియ్యంకుడికి మేలు చేయడం కోసం అరబిందో ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా విజయసాయి రెడ్డి గారు వియ్యంకుడు, మరి ఆయనకు మేలు చేయడం కోసం ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడి కనీసం జవాబు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన మౌనం వహించడం, దాన్ని బట్టే ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు నిజంగా కూడా 108
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం పేరు వైఎస్ఆర్ కాపు నేస్తం కాదని వైఎస్ఆర్ కాపు ద్రోహమని అభివర్ణించారు. పథకానికి కొత్త పేరు పెట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి 10% మందికి లబ్ధి చేకూర్చి సామాజిక వర్గానికి మొత్తం న్యాయం చేసినట్లుగా డబ్బా కొట్టుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులకి సందర్భంగా తెలియజేస్తాం. నేనేం తప్పు మాట్లాడితే చెప్పండి. ఇగో 150,000 మంది లేరు. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 2,38,000 మంది కాపు మహిళలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మనోళ్ళు కాదు. మేము చెప్పిందే కరెక్ట్ అని చెప్పండి. పోనీ దాని మీద కూడా చర్చిద్దాం. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 3,100 కోట్ల రూపాయలు కాపుల అభ్యున్నతి కోసం ఖర్చు పెడతమే కాకుండా కాపు సామాజిక వర్గంలో చనిపోతే ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయినా 50 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు ఎవరన్నా మధ్య వయసులో చనిపోయినా 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎవరన్నా సీనియర్గా. ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసులు రహస్యంగా భేటీ కావడంపై అనేక అనుమానాలున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఈ నెల 13న ఓ హోటల్లో ఒకరి తర్వాత ఒకరు రహస్యంగా కలవవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నాయకులతో కలవవలసిన అవసరం ఏముందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా ఉద్దేశపూర్వకంగా నిమ్మగడ్డ ప్రవర్తించాడని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ నాయకులతో సమావేశమై ఎటువంటి కుట్రలకు సన్నాహాలు చేస్తున్నారు అనే అనుమానం కలుగుతుందన్నారు. గతంలో కూడా టీడీపీ ఇటువంటి హోటల్ సమావేశాలు రాజకీయ కుట్రలు చేయడం మనం చూశామన్నారు. బీజేపీలో పదవి ఉన్నప్పటికీ టీడీపీ కోసం పనిచేస్తున్న సుజన, కామినేనిలపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా నిమ్మగడ్డ, సుజన, కామినేని రహస్యంగా హోటల్లో ఎందుకు సమావేశమయ్యారో చెప్పాలని హోంమంత్రి మేకతోటి సుచరిత డిమాండ్ చేశారు. 13వ తారీఖున సుజనా చౌదరి గారు, మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ గారు మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఈరోజు కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సమయంలో నిమ్మగడ్డ గారు వీరంతా కలవడం, ఒక హోటల్లో సమావేశం అవడం అన్నది ఈరోజు చర్చాంశనీయమైనటువంటి అంశంగా ఉంది. ఏదైనా వ్యక్తిగతంగా కలిస్తే లేదా ఏదైనా ఫంక్షన్కి కలిసామో అనటానికి కూడా అవకాశం లేదు. మనం చూస్తే గత నెలలో మార్చి జరగాల్సినటువంటి స్థానిక సంస్థలను కరోనా వ్యాప్తి చెందుతుంది అనేటువంటి కారణంతో అర్ధాంతరంగా కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియచేయకుండా వాయిదా వేసినటువంటి పరిస్థితి. తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో వారు కోర్టుకు వెళ్ళి కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి ఈ సమయంలో మరి రాజకీయ నాయకుల్ని కలవడం అన్నది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి గతంలో కూడా మనం చూస్తే హోటల్ వేదికగా అనేక రాజకీయాలు జరగడం మనమందరం చూసాము. మళ్ళీ ఈరోజు కూడా అలాంటి పరిస్థితులే కనబడతా ఉన్నాయి. మరి వ్యక్తిగతంగా కలిసాము లేదా వేడుకలకు కలిసాము అనేటువంటి ఆస్కారం లేకుండా విడివిడిగా వెళ్ళి సమావేశమయ్యి దాదాపు గంటన్నర సేపు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ నుండి సిమెంట్ లారీలు అక్రమంగా తరలిస్తున్న 174 మద్యం బాటిళ్లను గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. లారీ సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సాయంకాలం సమయంలో ఏపీ 39T 9594 అనేటువంటి ఒక లారీలో తెలంగాణ వైపు నుంచి అక్రమంగా మద్యం తరలి వస్తుందని చెప్పనేసి రాబడిన సమాచారం మేరకు దాచేపల్లి పోలీసు వారు మరియు వారి స్టాఫ్ మొత్తం కలిసి వెహికల్ని అదుపులో తీసుకుని చెక్ చేయగా క్యాబిన్లో ఉన్నటువంటి 10 మద్యం కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని నేపథ్యంలో దాని వెహికల్ని అందులో ఉన్న డ్రైవర్ని స్వాధీనపరచుకునేసి
వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తులో మిగతా విషయాలను కూడా కనుక్కొనేసి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే విషయాలు కూడా కనుక్కొనేసి తెలియపరచడం జరుగుతుందండి. ఈ విధంగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రెస్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ జూలై 2, 3, 4 తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సన్నాహక సదస్సు గోదావరి కనిలోని శ్రామిక భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర నాయకులు కడారి సునీల్ మాట్లాడుతూ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు, బహుళ జాతీయ కంపెనీలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు దారాదత్తం చేయడానికి ప్రణాళికలు రూపొందించారని అన్నారు. సింగరేణి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా వేతనాలు అమలు చేయాలని, అన్ని విభాగాలకు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శనిగల శ్రీనివాస్, బి తిరుపతి, తోకల రమేష్, వెంకన్న, నరేష్, అశోక్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జూలై 2, 3, 4 తేదీలలో జరుపుతలపెట్టినటువంటి జాతీయ కార్మిక సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి సమ్మెలో విజయవంతానికై సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ఈ 3 రోజుల సమ్మెలో పాల్గొనడానికి సిద్ధం అవుతా ఉన్నారు. గోలెట్ నుంచి మనుగురు దాకా సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఏవైతే సంఘాలు ఉన్నాయో అవి జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున కార్మికులని సమరశీల పోరాటాలు చేయడానికి, సింగరేణిలో 3 రోజులు జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయడానికి మరి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపుల సంక్షేమానికి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా నిధులు మంజూరు చేయడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఘనంగా సన్మానం చేశారు. శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నేను మీలో ఒకరిని అని, బలిజ సామాజిక వర్గానికి రుణపడి ఉంటానని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కాంస్య విగ్రహాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన అందరి ఆత్మీయ అతిథి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు కేక్ కట్ చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి మన కాపు నేత పోకల అశోక్, మన కాపు బలిజల ఆత్మీయ బంధువు, మాట తప్పని మడం తప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధి మీ అందరికీ తెలుసు. ఆ నేత ఈ రోజు మాట నిలబెట్టుకున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు సుమారుగా గత ప్రభుత్వం ఎన్నికల ముందు కేవలం 400 ప్రయత్నిస్తే ఈ రోజు ఎన్నికల ముందే ఆ మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గురువరాజుపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పర్యవేక్షించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముత్తంశెట్టి విశ్వనాథ్, వీరితో పాటు ఎంపీడీఓ ఆదిశేషారెడ్డి, ఏపీఓ జ్యోతిశ్రీ, ఈసీ గుణశేఖర్, మునిరాజ్, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు పూజ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మైనింగ్ శాఖ మంత్రి, ఆయన ఆధ్వర్యంలో గతంలో రైతులకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కూలీలు. ఈ ఉపాధి హామీలో గత ప్రభుత్వంలో పసుపు కుంకుమ అనేసి, నీరు చుట్టు అనేసి డైవర్ట్ చేసేసి పనులు కల్పించకుండా ఈ డబ్బులంతా ఇంకో దానికి డైవర్ట్ చేసేసి కూలీలకు చాలా ఇబ్బంది అయిపోయేసి వీళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోయి కర్ణాటక, తమిళనాడుకంతా చాలా వరకు వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఇదంతా గమనించి ఎక్కడెక్కడ ఎట్లా ఏంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అనేసి ముఖ్యమంత్రి గారి దృష్టి. గుంటూరు జిల్లా గురిజాల నియోజకవర్గంలోని అక్రమ మద్యం నిషేధిత గుట్కాపై పిడుగురాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎండి చాంద్ బి గఫర్ మాట్లాడుతూ అక్రమ మద్యం నిషేధిత గుట్కాను ఎవరైనా విక్రయించినా లేదా రవాణా చేసినా తక్షణమే ఆపివేయండి, లేకుంటే పోలీసులు ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలకు బాధ్యులు అవుతారని పేర్కొన్నారు. గురిజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా పాలన అందిస్తున్నారని, ఇలాంటి అక్రమాలకు పాల్పడి చర్యలు తీసుకోవద్దని పేర్కొన్నారు.
గురజాల నియోజకవర్గంలో కాసు మహేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మంచి సంకల్పంతో పిడుగురాళ్ల గురజాల నియోజకవర్గం మొత్తం ఈ పల్లెటూర్లు కానీ ఎక్కడ గుట్టుగా మద్యం అక్రమంగా తరలించిన ఎవరైనా తప్పుడు పనులు చేసిన ఈ విషయంలో ఉపేక్షించేదే లేదు. అలాగే గుట్కా గురించి మద్యం గురించి సారు పోలీసు వారికి ప్రతి నాయకుడికి చెప్పి ఎక్కడ మన నియోజకవర్గంలో అన్యాయంగా గుట్కా కానీ ఇది కానీ జరగకూడదు, ఇట్లాంటి ఇల్లీగలీ జరిగితే మాత్రం ఎవరైనా సరే అది ఉపేక్షించేదే లేదని అందరికీ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ రకంగా ఒక మంచి పని చేయాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజుకి పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేశామని తెలిపిన విశాఖలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. కాపులను గుర్తించి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన అంబటి రాంబాబు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేసిన మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి. గురువారాజుపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పర్యవేక్షించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముత్తంశెట్టి విశ్వనాథ్. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.